ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రియ సోదరి సోదర మీ అందరికీ కూడా కృపా సమాధానం కలుగునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, ఈ పరిచర్య కొరకు, ఈ చిన్న పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రియ సోదరి సోదర, ఈరోజు దేవునికి వాగ్దానం వచనం చూద్దాం. పరిశుద్ధ లేఖనం నుంచి మొదటి సమయంలో రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము 16వ. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. కనిపెట్టుడి. ఏంటి కనిపెట్టాలి? దేవుడు మన పట్ల చేస్తున్న కార్యం వాక్యం చదివిస్తుంది కదా. భయపడకుడి, జడియకుడి, యెహోవా చేయు కార్యము ఊరికే కనిపెట్టి చూడు. ఊరికే నిలిచింది చూడండి అంతే. దేవుడికి సమర్పించుకున్నావు కదా, దేవుని మీద ఆధారపడ్డావు కదా, దేవుడిని విశ్వసించావు కదా, దేవుడు చేస్తాడని నమ్మకం ఉంది కదా, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఊరికి కనిపెట్టి చూడంతే. నిరీక్షణ గల వాళ్ళారా, నిరీక్షణ కలిగి ఉండాలి. వాక్యం ద్వారా ఆత్మీయ పాఠం అంటే దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవునికి విరోధంగా అవిధేయత కలిగి ఉంటే శిక్ష వస్తుంది. కనుక సోదర సోదరి, మనం అందరం కూడా దేవుని పట్ల ఇంకా భయభక్తులు, విధేయత కలిగి పూర్తి విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి మనం ఊరికే నిలిచిండి కనిపెట్టి చూడాలంటే ఆ సమయం కాలం పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా అడుగు వాటికంటే ధారాళంగా విస్తారంగా ఊహించిన దానికంటే ఎంతో అద్భుతకరంగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అట్టి కృప మనందరికీ కలుగునుగాక. ఆమేన్. నీకు కృప కలుగునుగాక, నీకు కృప కలుగునుగాక, నీకు కృప కలుగునుగాక. ఆమేన్.